నమస్కారం. ఎన్నికల్లో వచ్చే తీర్పు అది కేవలం ఒక అంకె కాదు, అది ప్రజలు పంపే ఒక స్పష్టమైన సందేశం. ఈరోజు మనం ఆ సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని వాస్తవాలను విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణ ద్వారా సరైన పరిపాలనకు ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలో చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ చీపురుపల్లి ఎక్కడుందో చూద్దాం. ఇదిగో ఆంధ్రప్రదేశ్ పటంలో ఇక్కడుంది. ఏదైనా విశ్లేషణకు అక్కడి భౌగోళిక పరిస్థితులు, స్థానిక రాజకీయాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అదే మొదటడుగు. మన విశ్లేషణ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం. ముందుగా అక్కడి నేల, ప్రజల గురించి, అదే ద సాయిల్ అండ్ ద ఓట్. ఆ తర్వాత ఓట్ల స్వింగ్ను విశ్లేషిద్దాం, అనాటమీ ఆఫ్ అ స్వింగ్. ప్రజల అసంతృప్తికి కారణాలేంటో చూద్దాం, అదే ద గ్రీవియన్స్ హీట్ మ్యాప్. తర్వాత కోలుకోవడానికి మార్గాలేంటి, ద పాత్ టు రికవరీ. దీంతర్వాత పరిపాలన సూత్రాలు, ఏ డాక్ట్రిన్ ఫర్ గవర్నెన్స్. ఇక చివరగా నాయకత్వానికి ఒక బ్లూప్రింట్తో ముగిద్దాం. సరే, మనం మొదటి అంశం నేల స్వభావం మరియు ఓటు. అసలు చీపురుపల్లి ప్రజల జీవన విధానమేంటి, వారి జీవనాధారాలేంటి, వాళ్లకు ఏది ముఖ్యం? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే మన విశ్లేషణకు ఒక పునాది దొరుకుతుంది. ఒక్కసారి గణాంకాల్ని చూద్దాం. చీపురుపల్లిలో సుమారుగా 2,05,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే స్త్రీ-పురుషుల నిష్పత్తి దాదాపు 50-50% ఉంది. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇక సామాజికంగా చూస్తే తూర్పుకాపు వర్గం దాదాపు 70%తో ఇక్కడ చాలా కీలకం. వీళ్ల జీవనోపాధి అంతా వ్యవసాయం, చిన్న చిన్న పరిశ్రమల చుట్టూనే తిరుగుతుంది. ఈ అంకెలు కాగితం మీద కనిపిస్తాయి, కాని వీటి వెనుక వాళ్ల జీవితాలున్నాయి. వాళ్ల బతుకు ఋతువులతో, వర్షాలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా తోటపల్లి రిజర్వాయర్ నుంచొచ్చే నీళ్లు వాళ్లకు ప్రాణాధారం. ఆ నీటిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల కలలు, కష్టాలు అన్నీ ఆ వ్యవసాయం, ఆ చిన్న పరిశ్రమలతోనే పెనవేసుకుపోయున్నాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఓటింగ్ శాతం 2019 అయినా 2024 అయినా దాదాపుగా 84% పోలింగ్ జరిగింది. అంటే ప్రజలు ఎంతో చైతన్యంతో ఉన్నారు. ఇదేదో మొక్కుబడిగా వేసిన ఓటు కాదు. ఇది వాళ్ళు చాలా ఆలోచించి స్పష్టంగాలిచ్చిన తీర్పు. వాళ్ల భాగస్వామ్యం చాలా బలంగా ఉంది. సరే, ప్రజల నాడిని అర్థం చేసుకున్నాం గదా, ఇప్పుడు సంఖ్యల దగ్గరకు వెళ్దాం. ఈ ఓట్ల స్వింగ్ వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. 2019 ఎన్నికల ఫలితం చూడండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్లస్ 26,498 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇది చాలా గట్టి విజయం, ఇందులో ఏ సందేహం లేదు. కాని 5 ఏళ్లు గడిచాయి. 2024కొచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అదే అభ్యర్థి -11,971 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంటే ఆ గెలుపు, ఈ ఓటమి మధ్య స్వింగ్ దాదాపు 38,000 ఓట్లు. ఇది మామూలు మార్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రాజకీయ భూకంపం. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2019లో వైఎస్సార్సీపీకి సుమారు 89,000 ఓట్లొచ్చాయి. 2024లో అది 76,000కు పడిపోయింది. అదే సమయంలో టీడీపీని చూడండి, 62,000 నుంచి ఏకంగా 88,000కు పెరిగింది. అంటే వైఎస్సార్సీపీ ఓట్ల వాటా సుమారు 10% తగ్గింది. టీడీపీ వాటా 13%కి పైగా పెరిగింది. ఇది ఓటర్ల ఆలోచనలో వచ్చిన చాలా పెద్ద మార్పు. మనం ముందే అనుకున్నట్లు ఓటింగ్ శాతం తగ్గలేదు. అంటే ప్రజలు ఇంట్లో కూర్చోలేదు, వాళ్ళొచ్చి ఓటేశారు. స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు, మనసు మార్చుకున్నారు. మరిప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు మార్చుకున్నారు? ఇంత పెద్ద మార్పుకు కారణమేంటి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ప్రజల అసంతృప్తికి కారణమైన అంశాలను చూడాలి. వాటినే మనం గ్రీవియన్స్ హీట్ మ్యాప్ అంటున్నాం. ఈ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించిన ఆ నిప్పు వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 5 సమస్యలు ప్రజలను బాగా ఇబ్బంది పెట్టాయి. మొదటిది నీళ్లు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తోటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తికాలేదు. ఇది రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. రెండవది కరెంట్ ఛార్జీలు పెరగడంతో స్థానికంగా ఉన్న ఫెర్రో అల్లాయ్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వేల మంది రోడ్డున పడ్డారు. ఇక మూడవది ఉద్యోగాలు. యువతకు ఉపాధి కరువైంది. నాలుగవది మౌలిక సదుపాయాలు. పల్లెల్లో రోడ్లు సరిగా లేవు, ప్రభుత్వ సేవల్లో లోపాలున్నాయి. ఐదవది సంక్షేమ పథకాలు వస్తున్నా కూడా వాళ్ల ఆర్థిక కష్టాలను పూర్తిగా తీర్చలేకపోయాయి. సో ఈ ఎన్నికలు 2 వేర్వేరు వాగ్దానాల మధ్య జరిగిన పోటీలా మారింది.
ఒకవైపు వైఎస్ఆర్సీపీ సంక్షేమాన్ని నమ్ముకుంది, మరోవైపు టీడీపీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలను ముందుపెట్టింది. చివరికి ప్రజలు జీవనోపాధిని, అభివృద్ధిని నిలబెడతామన్న హామీ వైపే మొగ్గుచూపారు. ఇక్కడ మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. అలాగే ప్రజల సమస్యలను విని వాటిపై బాధ్యతాయుతంగా స్పందించడం నాయకుల ప్రాథమిక విధి. ఓకే, సమస్యలు అర్థమయ్యాయి, కారణాలు తెలిసాయి. మరిప్పుడు పరిష్కారమేంటి? 2029 నాటికి తిరిగి పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికొక స్పష్టమైన 5 సూత్రాల ప్రణాళిక అవసరం. అదే ద పాత్ టు రికవరీ. తిరిగి బలం పుంజుకోవాలంటే ఈ 5 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. 1. మొదలుపెట్టిన కీలక ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి. ముఖ్యంగా ఆ తోటపల్లి కాలువ పని పూర్తిచేసి మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలి. 2. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మళ్లీ యాక్టివేట్ చెయ్యాలి. నియోజకవర్గంలోని అన్ని 432 బూతులలో కొత్త ఉత్సాహం నింపాలి. 3. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అందరినీ కలుపుకుపోవాలి. సామాజిక వర్గాలతో సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. 4. ప్రజలకిచ్చే సందేశం మార్చాలి. చీపురుపల్లి అభివృద్ధి ప్రణాళిక అంటూ ఒక స్పష్టమైన విజన్ను వాళ్ల ముందు పెట్టాలి. ఇక 5వది అతి ముఖ్యమైనది, ప్రజల మాట వినాలి. వాళ్ల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపాలి. పరిపాలన అనేది కేవలం పనులు చేయడం కాదు, అదొక వ్యూహం. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి మనకొక బలమైన ఫ్రేమ్వర్క్ ఉంది. అదే చతుర్ముఖ వ్యూహం. సమర్థవంతమైన పాలనకు 4 ముఖాలుంటాయని ఇది చెబుతుంది. ఆ 4 చూద్దాం. ఈ చతుర్ముఖ సిద్ధాంతంలో 4 శక్తులున్నాయి. మొదటిది శివతత్వం, అంటే విధ్వంసం. దేన్ని నాశనం చెయ్యాలి? పార్టీలోని వర్గపోరు, ప్రాజెక్టుల జాప్యంలాంటి నెగటివ్ అంశాలను. 2వది విష్ణుతత్వం, అంటే స్థితికారుడు. ఉన్న బలాన్ని కాపాడుకోవాలి. ప్రజాదరణున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలి. నమ్మకమైన కార్యకర్తలను కాపాడుకోవాలి. 3వది బ్రహ్మతత్వం, అంటే సృష్టి. కొత్త ఆలోచనలు చెయ్యాలి. ప్రజల కోసం ఒక కొత్త డెవలప్మెంట్ ప్లాన్ని సృష్టించాలి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. ఇక 4వది దుర్గాశక్తి, అంటే రక్షణ. పార్టీని కాపాడుకోవాలి. ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పార్టీలో క్రమశిక్షణను కాపాడాలి. ఈ 4 బ్యాలెన్స్ చేసినప్పుడే విజయం సాధ్యం. సరే, ఇదంతా చూశాక మనమిప్పుడు అసలైన ఆఖరి ప్రశ్నకు వచ్చాం. నాయకత్వానికి బ్లూ ప్రింట్ ఏంటి? మరి ఆ అభ్యర్థి సంగతేంటి? అభ్యర్థిని కొనసాగించాలా, మార్చాలా? ఇదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఓటమి ఎదురైనా ఆయనకున్న బలాన్ని, బలహీనతలను రెండిట్నీ బేరీజు వేసుకోవాలి. మా సిఫార్సు స్పష్టంగా ఉంది. అభ్యర్థిని కొనసాగించాలి, కాని వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ఎందుకంటే ఓడిపోయినా ఆయనకు 76,000 ఓట్ల బలమైన వ్యక్తిగత బేసుంది. దాన్ని వదులుకోకూడదు. కాని కేవలం ఆ బేస్తో గెలవలేరు. వ్యూహాన్ని, పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మార్చినప్పుడే ఇది సాధ్యం. ఈ ప్రక్రియలో ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశపు డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో గోప్యత పాటించడం, వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది ప్రతి పార్టీకి చట్టపరమైన నైతిక బాధ్యత. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఓటమి అనేది ఫుల్ స్టాప్ కాదు. అది ప్రజలు పంపిన ఒక సందేశం. మీరు మళ్లీ మాతో, మా మట్టితో కనెక్ట్ అవ్వండి అని చెప్పే సందేశం. ఎన్నికలంటే ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని తమను తాము సరిదిద్దుకున్నప్పుడే నిజమైన నాయకత్వం పుడుతుంది. మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడుగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తే blueprintstrategies.ai సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా 0804024160 నంబర్కు కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.